అమ్మాయి కదా. నీకు మౌతర్గం కావాలన్నావుగా, ఇదిగో నీకోసం తీసుకొచ్చాను. పర్లేదు, బరువుగానే ఉంది. దీన్ని అమ్మేసి 2 గ్లాసులు సారా తాగెత్తా. ఏమన్నా అబ్బే ఏం లేదు, సౌండ్ బ్రహ్మాండంగా వస్తుందంటున్నా. నాకు భయం బావా. అటు చూడండి. ఆ బాంబు కాల్చదరా మురళి. బాంబు మోతకి ఇంజనీర్ చెప్పినట్టు బిల్డింగ్ నిజంగానే కూలిపోతేమో. బిల్డింగ్ పడలేదు కానీ సన్యాసి నువ్వు పడ్డావురా. ఇంత వర్షంలో ఎక్కడికి బయలుదేరా? గాంధీనగర్ లో పాత బంగ్లా కూలిపోయే స్థితిలో ఉంది వదిన. వెంటనే వెళ్లి వాళ్ళని ఖాళీ చేయించాలి. ఇంత గాలి వల్ల నువ్వు వెళ్ళి వాళ్ళని ఖాళీ చేయమని చెప్తే వాళ్ళు వింటారా? వినరాని మనం అశ్రద్ధ చేస్తే రేపు అక్కడ మిగిలేదు వాళ్ళ శవాలే. రవి, రజని, ఏమిటిది? ఒకనాడు మా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన మీ మీద ఈ చేతులతో రాళ్ళు రప్పలు విసిరాను. ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి ఈనాడు మీ పాదాల మీద పువ్వులు వేశాను. ఇట్స్ ఆల్ రైట్. మీరు ఆపద్ బాంధవుల్లా వచ్చి ఆదుకుని ఉండకపోతే నా మొండితనానికి 37 కుటుంబాలు సజీవ సమాధి అయిపోయేవి. ఈ సంఘటన నీ జీవితాంతం మర్చిపోలేను. అది నా బాధ్యత. మీ బాధ్యత ఇంకా మిగిలింది. రోడ్డున పడ్డ కుటుంబాలకి మీరే ఒక మార్గం చూపించాలి. నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. మీకందరికీ పునరావాసం కల్పించడానికి కొంత టైం పడుతుందన్నారు. అప్పటి వరకు మీ కుటుంబాలన్నీ మా మున్సిపల్ గూడెంలో తలదాచుకోవడానికి పర్మిషన్ తీసుకొచ్చాను.
ఇవిగో అడ్రస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, నేను ఇది వెళ్ళి చూపించి జరగవలసిన ఏర్పాట్లు చేస్తాను. నేనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తాను. పద. థ్యాంక్ యూ అండి. మీటర్ మీద 10 రూపాయలు ఇచ్చే వస్తా. మీటర్ మీద 10? ఏ మీటర్ డబ్బులు ఇస్తే రావా? మీటర్ డబ్బులా? ఊరే మీటర్ డబ్బులా? ఊరికి కొత్త ఏమయ్యా ఎగతాళిగా ఉందా? సర్లే ఎలా అమ్మా. నా దగ్గర పెట్టుకోవద్దు, సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను. జాగ్రత్త.